గారికి, అధికారులకు, అదేవిధంగా ప్రజా ప్రతినిధులకు, జిల్లాధికారులకు అందరికీ నమస్కారం సార్. ముఖ్యంగా వెలుగులో అయితే ఒక సంఘానికి సీనియారిటీని బట్టి 20 లక్షల దాకా బ్యాంక్ లింకేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అవును సార్, 20 లక్షల వరకు బ్యాంక్ లింకేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది సార్. ఇది మొత్తానికైతే ఇక్కడ ఒక సభ్యురాలు 100 రూపాయలు పొదుపు కట్టుకోవడం వల్ల మళ్ళీ ఆ పొదుపులో డబ్బులు కూడా మళ్ళీ రొటేషన్ చేసుకొని అప్పుగా తీసుకొని కట్టుకోవడం వల్ల ఎలాంటి డ్యూటీ లేకుండా కూడా ఒక సంఘానికి 20 లక్షలు, ఒక సభ్యురాలకి 2 లక్షల దాకా అప్పు తీసుకోవడం జరుగుతుంది సార్. రెండో విషయం ఏమంటే ఇక్కడ శ్రీనిధి కూడా ఇస్తున్నాం సార్. ఇప్పుడు శ్రీనిధి వచ్చేసి ఒక సంఘానికి 5 లక్షల దాకా ఇస్తున్నాము. ఒక సభ్యురాలు 50,000 నుంచి 1,00,000 రూపాయలు తీసుకోవచ్చు సార్. ఇక్కడ శ్రీనిధి అప్పు తీసుకున్నారంటే అక్కడ ఆ అప్పు తీసుకునే సభ్యురాలు అకస్మాత్ ఏదైనా అయ్యి ఒకవేళ చనిపోయినారంటే ఆ శ్రీనిధి అప్పు మిగిలింది కట్టాల్సిన పని లేదు సార్. ఏ అప్పు అయినా కానీ తీసుకుంటే ఆ కుటుంబ సభ్యులు కట్టాలి, కానీ శ్రీనిధిలో తీసుకుంటే మాత్రము అప్పు ఆ సభ్యురాలు ఏదైనా అయ్యి చనిపోతే కట్టాల్సిన పని లేదు సార్. అదేవిధంగా ఎస్సీ ఎస్టీలు ఉన్నారు సార్. ఎస్సీ ఎస్టీలకు అయితే ఉన్నతి ద్వారా 50,000 నుండి 1,00,000 రూపాయల వరకు లోన్ ఇవ్వడం జరుగుతుంది. ఇది 0 వడ్డీ సార్. దీనికైతే వడ్డీనే లేదు సార్, వడ్డీ కట్టాల్సిన పనే లేదు సార్. దీంట్లో వడ్డీ లేకుండా ఇచ్చేదైతే ఎస్సీ ఎస్టీ ఈ 2 లోన్లు ఉన్నాయి సార్. దీంట్లో అయితే తీసుకుంటే వడ్డీ లేదు సార్. ఒకవేళ వారు సరిగా కట్టలేకపోతే వడ్డీ కట్టాల్సి వస్తుంది సార్. అదేవిధంగా గ్రామ సంఘం నుంచి కూడా సిఐఎఫ్ లోన్ అనేది ఇస్తాం సార్. ఒక సంఘానికి 2 లక్షల దాకా ఇస్తాము. దీనికి గ్రామ సంఘానికి రూపాయి వడ్డీతో కట్టాల్సి ఉంటుంది సార్. థ్యాంక్ యూ సార్. సార్ 6 సంవత్సరాల పైన ఉంటే ఆ సంఘానికి 6 సంవత్సరాల పైన ఉండాలి సార్. సార్ బ్యాంక్ లోన్ తీసుకున్నా కూడా తీసుకోండి. అది ఉంటే ఇవ్వరు, ఆల్రెడీ ఉంటే అప్పుంటే ఇవ్వరు, కొత్తగా తీసుకోవాలి. మండల సర్వసభ్య ముఖ్య అతిథులైనటువంటి పెద్దలకు మరియు గ్రామస్థాయి అధికారులు, పత్రికా విలేకరులు అందరికీ నా నమస్కారములు. నేను పట్టు పరిశ్రమ శాఖ నుంచి మేము లాస్ట్ ఈ ఇయర్లో 4 షెడ్లు మంజూరు చేసినాము. ఆ 4 షెడ్లు కూడా కన్స్ట్రక్షన్ జరిగినాయి. దానికి తగినటువంటి సబ్సిడీ అమౌంట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. తర్వాత అదే కాకుండా ఉపాధి హామీ నుంచి కూడా ఆ 4 షెడ్లకు అమౌంట్ రిలీజ్ చేయడానికి కొంతవరకు 2 షెడ్లకు ఇచ్చినాము అమౌంట్ కూడా. మిగతా దాన్ని కూడా ఇస్తున్నాం. అంతేకాకుండా ప్లాంటేషన్, ఈ మల్బరీ ప్లాంటేషన్ కూడా ఒక 5 ఎకరాలు ఈ 3 నెలల వ్యవధిలో 5 ఎకరాలు మల్బరీ ప్లాంటేషన్ కూడా చేయడం జరిగింది. అందుకు గాను అమౌంట్ కూడా ఆ యొక్క 5 ఎకరాలకు గాను అమౌంట్ కూడా సబ్సిడీ అమౌంట్ రిలీజ్ చేసినాం. అదే కాకుండా ఇప్పుడు కొత్తగా ఏమంటే ఈ మల్బరీ ఆకును తీసి విజయవాడ ఫ్యాక్టరీ కొంత అమ్ముతున్నారు. ఎందుకంటే దాంట్లో ఏదో మరి ఏమి దాన్ని తీసుకున్నారో ఏమో ఇంకా పర్టికులర్ గా తెలదు, కానీ మల్బరీ ఆకును చాలా వరకు అక్కడి నుంచి వచ్చి ఇప్పుడు ఈ రొడ్లపల్లి అని హిందూపూర్ దగ్గర ఒక అతను ఏజెన్సీ తీసుకున్నాడు. అక్కడ ఉన్నటువంటి ఆకంతా కూడా టన్ను 8,000 నుంచి 10,000 వరకు పచ్చాకులే కొని ఒట్టాకు ఆ టన్ను 60,000తో ఆయన విజయవాడలో కూడా ఈ విధంగా అమ్ముతున్నారు. కాబట్టి మనం కూడా మల్బరీ ఆకును ఎక్కువ అధికంగా పెంచి అటు లాభదాయకంగా మనము పోయేదానికి అవకాశాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు అందరికీ కూడా నేను నమస్కరిస్తూ చేస్తున్నాను. అందరికీ నమస్కారం. పల్లె పండుగ సందర్భంగా మన మండలానికి 64 వరకు శాంక్షన్ అయినాయి. అన్ని ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినాయి. ఒక్క చీకరేపల్లిలో ఒక వరకు, పొడికొట్టిపల్లిలో ఒక వరకు పెండింగ్ ఉంది. ఇప్పుడు మళ్ళీ ఒక 1,10,000 మళ్ళీ శాంక్షన్ అయింది. అమర్పూరికి 12 లక్షలు, మహమ్మదాబాద్కి 10 లక్షలు, జేకేపల్లికి 20 లక్షలు, కొట్టువారిపల్లికి 10 లక్షలు, చిన్నగారిపల్లికి 10 లక్షలు, చీకరేపల్లికి 15, గుడ్వారిపల్లికి 5, కసముద్రం 8, తుమ్మల 10, పులికొంటిపల్లి 10, అలా టోటల్ 1,10 lakhs సీసీ రోడ్స్ శాంక్షన్ అవ్వడం జరిగింది. మళ్ళీ 5 crores కి
ప్రపోజల్ అడిగారు. 5 crores లో కూడా కొద్ది రోజుల్లో 1 month 1.5 month లో మళ్ళీ ప్రపోజల్ పంపించడం జరుగుతుంది సార్. 1.1 మళ్ళీ 1.1 వచ్చింది సార్. 5 crores ఇది అడుగుతున్నారు సార్. థ్యాంక్ యూ సార్.